ఏ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాట్లాడిన మిత్రునికి కానీ ప్రభుత్వం ఏ కోణం చూస్తుంది? సినిమా అనేది ఒక వినోదం. వినోదానికి పోయి నేను ప్రాణం తీసుకోవాలని రాసి ఉందా? దానికి కారణాలు ఎవరు అనేది ఏ11 అని నిన్న పురంధేశ్వరి గారు అంటున్నారు. ఏ11 అరెస్ట్ చేశారు, టార్గెట్ చేశారు. ఎస్, ఎవరు ఇలా ప్రిమా ఫేసీలో కారణం ఎవరు? ఏ11 ఛార్జ్ షీట్లో ఏ1 కూడా కావచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలనో ప్రతిపక్షాలు చెప్తున్న తీరు ఒకటి గమనించాలి. రెండవది, ఉపహార్ కేసు మీకు గుర్తుండి ఉంటుంది, ఢిల్లీ అందరికీ ఉరిశిక్ష పడ్డది. ఎలా నీకు దగ్గరికి డబ్బు పెట్టి కొనుక్కొని ప్రీమియర్ షోల పేరు మీద 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వచ్చితే వాళ్ళకు వినోదం ఇస్తావా లేకపోతే చావునిస్తావా? ప్రభుత్వం ఇలా మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది అసలు మహాపాపం. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. అట్లాంటి అరెస్టులు చేయకపోవడం అనేది మీరు అన్నట్టుగా చేయకుండా ఉందాం. రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్, లేకపోతే కోర్టులో రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తుంది. మీరు బాధ్యత వహిస్తారా? ఈ మాట్లాడుతున్న ప్రతి వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ను కేంద్రకంగా చేస్తున్నారు. ఉరిశిక్షలు ఇవ్వబడ్డ చరిత్ర ఉంది. థియేటర్ ఎప్పుడు కూడా ఒక ప్లిజాంట్ వాతావరణాన్ని ప్రేక్షకునికి ఇవ్వాలి. వినోదం కోసం పోస్తామా, చస్తానికి పోతామా? కనీసము ఆడబిడ్డ చనిపోయింది అక్కడ, వాళ్ళ బాబు చావు బతుకుల మధ్యన ఉన్నది, కనీస కన్సోల్ లేదు. ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదండి, హోమ్ మినిస్టర్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలోనే ఉంది. అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఇప్పుడు ఒకసారి అనుకుందాం మనమే, మన ఇంట్లో ఏమన్నా అట్లా జరిగితే ఎట్లా ఉంటుండే ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మన కుటుంబంలో ఒక ఆడబిడ్డ చనిపోయి వాళ్ళ కొడుకు ఏ చావు బతుకుల మధ్యన ఉంటే మనం ఇట్నే మాట్లాడతామా? ప్రభుత్వం వినకుండా ఉండాలనా? అంటే హీరోలు అయితే, సెలబ్రిటీస్ అయితే చేస్తే ఓకే, ఏంది పుష్ప సినిమా తీసింది కాబట్టి మనోడు చచ్చిపోని ఏమైతుంది ఒక సినిమా అంటే. ఇట్లాంటి కల్చర్కి వచ్చిన మనం అర్థం చేసుకుంటారా మీరు? కనీసం దీన్ని 2 ప్రాంతాలకు కూసింది. ఇప్పుడు తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఉండబట్టి ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్న మీరు ఆంధ్రాకు వచ్చేయండి. ఇంకో బీజేపీ అటువైపు ఇటువైపు సంజయ్ గారు, అటు పురంధేశ్వరి, తర్వాత అక్కడ టీడీపీ అధ్యక్షుని చూస్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ చూస్తున్నా. ముఖ్యమంత్రినో రేవంత్ రెడ్డి గారినో టార్గెట్ చేయడానికో, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికో ప్రాంతాల మధ్యన విద్వేషం రెచ్చగొట్టకండి. నేను అంటున్నా, మీ ఇంట్లో ఒక తల్లి చచ్చిపోతే ఇట్లా మాట్లాడతారేమో ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రభుత్వం మానవీయ కోణం అంటే మీకు అరెస్ట్ అయ్యా ఎంత ఒక 10-12 గంటలు లోపటుంటేనే ఇంత బాధ ఉన్నది. ఆ కుటుంబం జీవితమే లేకుండా పోయింది ఒక ప్రాణిది. ఎవరైనా పోయి ఇక్కడ పోయి ఆ మనోనికి పరామర్శ చేస్తున్నారో ఎంత అన్యాయం జరిగింది. ఎస్, డెఫినెట్ గా యాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ అది. ఏదో మనం ఆయన అల్లు అర్జున్ ఏం కావాల్సి చేసింది, నువ్వు చంపాలని చేసింది కాదు, కానీ చట్టాలు అట్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంత సీరియస్ రియాక్ట్ అయ్యారు అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో డెత్స్ రిలేటెడ్ డిఫరెంట్ ఇష్యూస్ లో చాలా జరిగినాయి కదా. హైడ్రా జరిగాయి, లేకపోతే హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఆ ఘటనల